వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇదిగోండి చిలకడదుంప మధ్యాహ్నం స్నాక్స్ రోజు తింటే మీకు ఫ్రీ మోషన్ అవుతుంది. చిలకడదుంప షుగర్ పేషెంట్ కూడా మంచిదండి, రోజు తినొచ్చు. నేను ఆల్రెడీ మొన్న కొనిపెట్టుకున్నాను అండి. కిలో 50-60 అమ్ముతున్నారు. రోజు ఒక దుంప ఉడికేస్తున్నాను. కొంచెం లావుగా బలంగా ఉన్న దుంపలు కొంటాయండి, పిండి పిండిగా ఉంటాయి. మీరు సన్నగా పొడుగ్గా ఉన్నాయి కొంటే అవి నీరుగా చప్పగా ఉంటాయి. ఇలా లావుగా ఉండాలి, వెయిట్గా ఉండాలి. సన్నవి కొనకూడదు, ఇప్పుడు వేర్లుగా ఉంటాయి. అవి కాకుండా ఇలా కొంచెం పెద్దగా కొనాలి. ఇవి కొనండి, కట్ చేసి ఇడ్లీ రేకులో ఉడికేస్తే పిండి పిండిగా బాగుంటుంది. ములక్కాయ కొన్నానండి నేను. ఒక ములక్కాయ 20 రూపాయలు అన్నాడు, 2 ములక్కాయలు 30 అన్నాడండి. సరే ఏదో అండి తీసుకొస్తే ఒక ములక్కాయ దారుణంగా బాగా ముదిరిపోయింది, బెండులాగా ఉంది. సరే సాంబార్లో వేసాను, అది వదిలేసి ఇంకోటి పులుసు పెట్టాను. టమాటాలు, 2 ఉల్లిపాయలు, చిన్న మామిడికాయ ముక్క కూడా వేసాను, పులుసు అండి. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే రాత్రి పాలు కాసి తోడుకోలేదు. పొద్దున్న పాలుగా ఉంది. వేడి నీళ్ళు కాసి ఆ వేడి నీళ్ళలో పాలు గిన్నె పెట్టి ఇలా మూత పెట్టేయండి. 1 గంట తర్వాత చూస్తే పెరుగు తోడుకుంది. మీరు పాలు పెరుగు ఎప్పుడైనా తోడుకోకపోతే వేడి నీళ్ళు ఒక గిన్నెలో నీళ్ళు పోసి వేడి నీళ్ళు దాంట్లో పెట్టారంటే తోడుకుంటుంది. క్లైమేట్ చల్లగా ఉన్న చలికాలం పెరుగు తోడుకోదు. అలాంటప్పుడు మీరు ఇవి ఇలా నీళ్ళని వేడి చేసి కింద పెట్టుకున్నా అంటే అమ్మటే మీకు పెరుగు గట్టి పడుతుందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మాకు ఇక్కడ సైక్లోను, క్లైమేట్ చల్లగా ఉంది, బయట వర్షం. ఇదండి వంట అయిపోయింది. ఏదో మీకు చిన్న వీడియో వేద్దామని వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మీకు ఈ పాల టిప్పు మాత్రం మీకు బాగా పనిచేస్తుందండి. చలికాలం వేడి నీళ్ళు కాసి తోడుకొని పాల గిన్నెలు పెట్టేస్తే చక్కగా పెరుగు రెడీ.